హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వే అప్రెంటిస్‌షిప్ నుంచి నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే దీని నోటిఫికేషన్ వివరాలు కూడా నేను చెప్పడం జరిగిందండి. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చండి. అయితే ఎక్కడి నుంచి వచ్చిందని ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ రైల్వే అండి, ముంబై నుంచి రావడం జరిగింది. హెడ్ క్వార్టర్ అనేది ముంబై ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీని వివరాలు కూడా నేను చెప్పడం జరిగిందండి. అదేవిధంగా దీన్ని ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఫీజు అనేది ఎలా పే చేయాలి, అదేవిధంగా మిగతా వివరాలలో వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే ఓలా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో వెళ్ళి జాయిన్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ అప్రెంటిస్‌షిప్ అండర్ ద అప్రెంటిస్‌షిప్ యాక్ట్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుని నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ హియర్ టు అప్లై ఆన్లైన్ అనేది ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ లాగిన్ పేజ్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లాగిన్ పేజ్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ మ్యారీడ్ అయిన ఉమెన్ వాళ్ళైతే హస్బెండ్ నేమ్ ఇవ్వండి అండి, మిగతా వాళ్ళైతే ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జెండర్ సెలెక్ట్ చేసుకున్న మనం ఇక్కడ చూసుకుంటే మీ కమ్యూనిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యాక్ట్లో ఉన్న ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీటికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ ఏజ్ అదేవిధంగా ఇయర్ అదేవిధంగా మంత్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్ వాళ్ళైతే ఎస్ అని ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు ఎంత పర్సెంట్ ఉందో ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. లేని వాళ్ళు నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఏ పాస్ ట్రేడ్ అంటే మీరు ఏ ట్రేడ్ నుంచి మీరు పాస్ అయ్యారు అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పైన వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఒకసారి ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. అన్నీ ఓకే అయిన తర్వాత మీరు ఫిలప్ చేసిన రైటా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. చూసుకున్న తర్వాత టిక్ మీద ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. రిజిస్టర్ మీద వెళ్ళిన తర్వాత చూసుకుంటే థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్కి అనేది రావడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ పైన వెళ్ళాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. అది ఇక్కడ క్లిక్ చేసి మీరు చేసిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. వెరిఫై మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీకు ఒకవేళ మొబైల్లో ఓటీపీ అనేది ఇంకా రాకపోతే మరోసారి రీసెంట్ ఓటీపీ అని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. వితిన్ 3 minutesలో మీకు మళ్ళీ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒకవేళ రాంగ్ అయితే ఇక్కడ చెక్ ఇట్ మీద వెళ్ళాల్సిందా అనేది ఇక్కడ మళ్ళీ కొత్త నెంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చిన వెంటనే మీరు అప్లై ప్రాసెస్ అనేది నెక్స్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే చేంజ్ పాస్వర్డ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ అనేది మీరు ఏదైనా ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఇచ్చిన తర్వాత చూసుకుంటే అప్డేట్ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఐడి మళ్ళీ ఇచ్చిన తర్వాత మీ కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చి మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేశారు కదండి, అప్పుడు మీ డీటెయిల్స్ ఇచ్చారు కదా, అవన్నీ ఇక్కడ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఏ క్లస్టర్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ముంబై, భుజ్వాల్, పూణే, సోలాపూర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు ఏ డివిజన్కి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్గా ముంబైకి అనుకుంటే ఇక్కడ ముంబై నుంచి నెక్స్ట్ మీరు ఇక్కడ డివిజన్స్ అనేది చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మీరు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీ ఇక్కడ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇలానే రావడం జరుగుతుందండి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. మీరు ఇక్కడ
ఫస్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. దీంట్లో మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ బోర్డు ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు, లేకపోతే అదర్ అని ఫిలప్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చండి. ఫిలప్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే మీ స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఇవ్వాల్సి ఉంటుంది. మీ తర్వాత మీ ఎస్ఎస్సి నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ ఎస్ఎస్సిలో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ఉండే, తెలుగు, హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే టోటల్ మార్క్ ఆప్టిమమ్ అంటే మీకు ఎంత వచ్చింది మార్క్స్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అంటే మొత్తం ఎంత ఉండే 100 మార్క్స్ అనేది ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్, అదేవిధంగా టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ టోటల్ ఇలా అనేది రావడం జరుగుతుందండి. ఒకవేళ రాంగ్ అయితే రిమూవ్ మీద వెళ్ళి మీరు రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు అండి. వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఇలా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పాయింట్స్లో నాకు సపోజ్గా ఇక్కడ పాయింట్లో నేను ఎంటర్ చేశాను కాబట్టి పాయింట్లో ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అదే అవుట్ ఆఫ్ అంటే టోటల్ ఎన్ని అంటే 60%, అదేవిధంగా టోటల్ పర్సంటేజ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇక్కడ 85% అనేది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ కరస్పాండింగ్ అడ్రస్, అదేవిధంగా పిన్ కోడ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చిన తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు ఎట్ రేట్ నుంచి అప్లై చేశారు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అంటే మీరు ఏ కాలేజ్ అనేది మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీ సర్టిఫికేట్ ఇష్యూస్ అథారిటీ అంటే ఎన్సివిటీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత మీ ఐటీలో టోటల్ మార్క్స్ ఎంత ఉండే అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐటీలో ఎంత మార్క్స్ వచ్చింది అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్ రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత ప్రివ్యూ అనేది ఒకసారి చూసుకోవచ్చు, లేదా ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సైన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే చూస్ ఫైల్ దగ్గర మీ ఎస్ఎస్సి మెమో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ దట్ ద అప్లోడెడ్ సర్టిఫికేట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అయితే మీరు హిందీ అయితే హిందీ, లేదా ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ అనేది దేంట్లో ఉందనేది ఇక్కడ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఐటీఎస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ సర్టిఫికేట్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఐటీఐ ప్రొవిజనల్ ఒకటి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉందని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీరు అప్లోడ్ చేసింది మార్క్స్ అండి, ఐటీఐ మార్క్స్ మేము. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రొవిజనల్ అంటే మెయిన్ ఒకటి ఉంటుంది కండి, అది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉందా అంటే ఎస్ అని, లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఇది అప్లోడ్ చేసిన ప్రివ్యూ ఒకసారి చూసుకోవచ్చండి, లేకపోతే సేవ్ అండ్ ప్రొసీడ్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫైల్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ అని రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసిన రైటా లేదా ఏదైనా రాంగ్ అయితే ఇక్కడ డిలీట్ మీద ఆప్షన్ ఉంటుంది కదండి, యాక్షన్ అనేది, దీనిపైన వెళ్ళొచ్చు. తర్వాత ప్రివ్యూ అనేది ఒకసారి చూసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి. సో ఫ్రెండ్స్, అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఒకసారి ప్రివ్యూలోకి రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. అన్నీ వచ్చిన తర్వాత లాస్ట్కి మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది రావడం జరుగుతుందండి. అవి టిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. సబ్మిట్ మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపించడం జరుగుతుంది, థ్యాంక్ యూ, యువర్ ఫామ్ హ్యాస్ బీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కింద డౌన్లోడ్ అప్లికేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్స్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది అందుకే ఇక్కడ ఫీజు పేమెంట్ విషయం అనేది రాలేదండి. ఇక్కడ ఒకటి చూసుకోవాల్సి ఉంటుందండి, పెట్టుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.